తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్లోని మియాపూర్, హఫీజ్పేట్, వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్లో, సూర్యాపేటతో పాటు పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. భుజంగరావుతో పాటు అతని బంధువుల ఇళ్లతో పాటు 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్లోని మియాపూర్, హఫీజ్పేట్, వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్లో, సూర్యాపేటతో పాటు పలు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ తనిఖీలు చేపడుతోంది. భుజంగరావుతో పాటు అతని బంధువుల ఇళ్లతో పాటు 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ రైట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మియాపూర్ నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ. స్వాతి, ప్రస్తుతం హఫీజ్పేట్లో ఉన్న శ్రీ సాయిరామ్ టవర్స్లో ఉన్న డి బ్లాక్లో 304 దాంట్లో భుజంగరావు ఉంటున్నారు. ఇతను సస్పెండ్ అయిన అధికారి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ గురైపోయిన అడిషనల్ ఎస్పీ స్థాయిలో సస్పెండ్ గురయ్యారు భుజంగరావు. ఇతని ఇంటిపైన ఇవాళ ఆదాయానికి మించిన ఆస్తుల దానికి సంబంధించిన అంశంలో దాదాపు 15 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది హఫీజ్పేట్లో ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్న అపార్ట్మెంట్తో పాటుగా వనస్థలిపురం, ప్రశాంత్ నగర్లో ఉన్న ఆయన ఇంట్లో, అలాగే సూర్యాపేటలోని ఆయన బంధువు వాళ్ళ మామ ఇంట్లో మరో 12 ప్రాంతాల్లో, మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే భుజంగరావుకు సంబంధించిన దాంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత జైలుకు వెళ్లారు. రిమాండ్పై బయటికి వచ్చారు. జైలుకి సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. భుజంగరావుకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు మన కృష్ణి హఫీజ్పేట్ లో ఉన్న ఫ్లాట్ ఇది. ఈయన ఇంట్లో ఇవాళ ఉదయమే ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ 2 టీములు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. డిఎస్పీ బృందం ప్రస్తుతం ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా సేకరించారు. వాటికి సంబంధించిన వాటితో భుజంగరావుని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే వనస్థలిపురం, ప్రశాంత్ నగర్ లో ప్రస్తుతం అతని తండ్రి, భుజంగరావు తండ్రి అక్కడ ఉంటున్నారు. ఆ ఇంట్లో అక్కడ కూడా డిఎస్పీ స్థాయి అధికారి ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉన్న భుజంగరావు మామ ఇంట్లో మరొక డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు. అతను కూడా అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా అతనికి సంబంధించిన బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుండే దాదాపు 20 పైగా కూడా టీంలు ఒక్కసారిగా ఈ సోదాలలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల దాంట్లోనే ఈ ఏసీబీ దాడులు అయితే చేస్తుంది. ఈ దాడులు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. 15 ప్రాంతాల్లో సోదాలు గుడిసిన తర్వాతనే ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇటు హఫీజ్పేట్ లోను, వనస్థలిపురం, సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏసీబీ రైట్స్ చేయడం అనేది కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.